జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్తో భేటీ అయ్యారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించారు. భాగస్వామ్య పక్షాలు తనని కూటమి నేతగా ఎన్నుకున్నాయని, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సోరెన్ గవర్నర్కి చెప్పారు. ఇండియా భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖని గవర్నర్ గంగ్వార్కి సోరెన్ సమర్పించారు. ఈ నెల 28న సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అదానిపై అమెరికాలో కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదాని ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. హిడెన్బర్గ్ రిపోర్టు పైన దర్యాప్తు కోరుతూ గతంలో విశాల్ తివారీ పిటిషన్ వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం లంచం ఆఫర్ చేశారంటూ అమెరికాలో అదానిపై కేసు నమోదైంది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దాదాపు ఖరారైంది. అయితే ప్రధాని కార్యాలయం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 4:30 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుంది. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమడకలోని ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. సభకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సెక్రటేరియట్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి రావాలని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుండటంతో కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్పొరేషన్ పదవులపై కూడా సీఎం చర్చిస్తారని సమాచారం. ఏపీకి మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అల్పపీడనం ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఏపీలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 27, 28, 29 కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. తొలుత ఆయా ఫ్రాంచైజీలు రిటర్న్ చేసుకున్నట్లుగా ప్లేయర్లను లాంఛనంగా ప్రకటించగా అనంతరం ఇండియన్ స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్తో వేలం ప్రారంభించారు. ఈ మెగా వేలంతో భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాన్స్ అయ్యర్, కేఎల్ రాహుల్లకు ఎంత ధర పలుకుతుంది అన్న దానిపైన ప్రధానంగా అందరి దృష్టి నెలకొని ఉంది. ఇక అర్షదీప్ సింగ్ ను వేలానికి విడిచిపెట్టిన పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు మళ్లీ దక్కించుకోగా రబడాను 10.75 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. అనంతరం వేలంలోకి వచ్చిన గత సీజన్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు 3వ రోజు ఆటను 172 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులకు చేరింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ చేయడంతో పాటు కేఎల్ రాహుల్, పడిక్కల్ సహాయంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 3వ రోజు ఆట ఆఖర్లో 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 4.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయోత్సవాలు డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30న మహబూబ్ నగర్లోని రైతు సదస్సుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సచివాలయం ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 1,00,000 మంది తెలంగాణ మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. వికారాబాద్ జిల్లా లగచెలలో అధికారులపై దాడులు, అటు తర్వాత జరిగిన అరెస్టుల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు 8 మంది వెళ్లారు. లగచెర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారి నుండి కమిషన్ సభ్యులు వివరాలు సేకరించారు. ఇక జైల్లోని ఏటు సురేష్, సెంట్రల్ జైల్లో సహా 19 మంది నిందితులున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులను కూడా 5 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు కలిసి విచారణ జరిపారు.
మాజీ సీఎం జగన్ కు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చిన్నపిల్లల చిక్కి డబ్బులు సైతం ఎగ్గొట్టి ఇప్పుడు సూపని పూసనని అనడం విచిత్రంగా ఉందని జగన్ గారిని ఎద్దేవా చేశారు. గుడ్లు చిక్కీలు మొదలుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాల 6,500 కోట్ల రూపాయలని ఆరోపించారు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన వైసీపీది అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని అంటూ జగన్ను ట్యాగ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని రేవంత్ రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2024 జూలైలో లగచెర్లలోని ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రజలు తిరగబడ్డంతో ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారని హరీష్ రావు అన్నారు. పాత గెజిట్ రద్దు చేసి ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నట్లుగా కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని పట్టభద్రుల ఎన్నికల ఓటర్ల జాబితా ఫైనల్ అయింది. మొత్తం 2,90,978 మంది ఓటర్లు నమోదయ్యారు. గుంటూరు జిల్లాలోని 86,679 మంది ఓటర్లుండగా పల్నాడు జిల్లాలో 48,393 మంది ఓటర్లున్నారు. అలాగే బాపట్ల జిల్లాలో 20,387, ఎన్టీఆర్ జిల్లాలోని 64,391 ఓటర్లు ఉన్నారు. కృష్ణా జిల్లాలో 56,556 మంది ఓటర్లు, ఏలూరులో 14,572 మంది ఓటర్లు ఉన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో అడుగు పడింది. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం 9 అంతస్తుల భవన నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లకు పిలిచింది. 2 సెల్లార్లు పార్కింగ్ తో కలిపి మొత్తం 11 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. 149 కోట్ల 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. 2 ఏళ్లలో భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని రైల్వే శాఖ గడువు నిర్దేశించింది. టెండర్ల దాఖలుకు తుది గడువు డిసెంబర్ 27గా నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలీకి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాదిరి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసింది. ఆమె టెక్కిలీ పోలీస్ స్టేషన్ గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం తర్వాత లోనికి అనుమతినిచ్చారు. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ విజయ్ కుమార్కి దివ్యల మాదిరి ఫిర్యాదు చేశారు. ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎక్మామిడిలోని ఫామ్ హౌస్ లో నటుడు అలీ కొన్ని నిర్మాణాలు ప్రారంభించారు. వీటికి అనుమతులు లేవని గుర్తించారు. దీంతో గ్రామ సెక్రటరీ శోభారాన్ని నోటీసులు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోలన్నింటినీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పై స్పందించకపోతే రేపు ఊరు మొత్తం కలెక్టర్ దగ్గర ఉంటుందని హెచ్చరించారు. అలాగే రేపు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. విజయవాడలోని సజ్జల భార్గవ్ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. పులివెందులోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అందజేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు వర్ర రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. తిరుచనూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లోని టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే వచ్చే నెల 6న నిర్వహించనున్న పంచమి తీర్థంకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని దానికి తగ్గట్టుగా అన్న ప్రసాదాల పంపిణీ చేపట్టాలని అవసరమైన శ్రీవారి సేవలకు ఏర్పాటు చేసుకుని భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని టీటీడీ ఈవో సూచించారు. లగచెర్ల ఘటనను నిరసిస్తూ రేపు మైబాద్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహాధర్నా సభాస్థలిని ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని జిల్లాలో పోలీస్ స్టేషన్లు వారీగా బెదిరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. లగచెర్లలో ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్ గా మారుస్తూ యూటర్న్ తీసుకున్నారని మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. బేషరతుగా వెంటనే జైల్లో ఉన్న గిరిజనులను విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లోని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై కార్లు, బస్సులు కొన్ని చోట్ల నిలిచిపోయాయి. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరుసగా సెలవులు రావడం, పైగా రేపటితో చివరి కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఇక ఆలయ అధికారులు స్వామివారికి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. శ్రీశైలం సీఐ ప్రసాదరావు పోలీసు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న దళిత బంధు లబ్ధిదారులతో కలిసి అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నూతన డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్య నియమించడానికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా పత్రికలు వెల్లడించాయి. వైద్య పరిశోధనలను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పర్యవేక్షిస్తోంది. యునైటెడ్ పులే ఫ్రంట్ తెలంగాణ జాగృతి బీసీ కుల సంఘాల నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రేపు కులగణన కమిషన్ను కలవబోతున్నారు. ఈ క్రమంలోనే నేతలతో భేటీ అయ్యారు. కమిషన్కు అందించే రిపోర్టుపై చర్చించారు కవిత. కడప జిల్లా లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు టీడీపీలో చేరారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వీరుకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామసముద్రం గ్రామంలోని గతంలో ఫ్యాక్షన్తో ఇబ్బంది పడ్డారని బీటెక్ రవి అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. ఇక అమెరికాలోని కేసు నమోదు కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారని బీటెక్ రవి అన్నారు. అవినీతిలోని జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయారని టీడీపీ సీనియర్ నేత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. గౌతమ్ అదానిని జగన్ 3 సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని తెలిపారు. అధికారికంగా వారిని కలిసి మీడియాకు సమాచారం ఇస్తారన్నారు. జగన్ తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలును అమెరికాకు పంపాలంటూ సవాల్ విసిరారు. ఏపీ ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి, త్వరగా జగన్ను లాక్కెళ్లాలని డిమాండ్ చేశారు. బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీపావళికి ముందు 80,000 రూపాయల పైనే ఉన్న బంగారం గత వారం 76,000 రూపాయలకు తగ్గింది. అయితే పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో చాలా మంది పెళ్లిళ్ల కోసం బంగారం కొంటూ ఉండడంతో మళ్లీ బంగారం రేట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 79,640 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 73,000 రూపాయలుగా నమోదైంది. జియో పాలిటిక్స్ వల్ల ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. విజయవాడ పరిసరాల్లో బుడమేరుకు మళ్లీ లీకులు మొదలయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోని భారీ వరదల కారణంగా బుడమేరుకు గండ్లు పడ్డాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అధికారులు గుండ్లను పూడ్చివేశారు. అయితే ఇటీవలి వర్షాల కారణంగా మళ్లీ బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో పూడ్చిన కరకట్ట బలహీనపడింది. దీంతో కొన్ని చోట్ల మళ్లీ లీకులు ఏర్పడ్డాయి. బుడమేరు కట్టలను పటిష్టం చేయకుండా చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో అబ్బయ్య బాధపడుతూ ఉన్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరగా చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మహారాష్ట్రలోని కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గ్యారంటీల మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోయారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికైనా మాయమాటలు ఆపి 6 గ్యారంటీలు అమలు చేయాలని హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే హరీష్ రావు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు దివాలా కోరు రాజకీయాలు చేయడం మానుకోవాలని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రగతిలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. రానున్న 40 ఏళ్లలో రాజమండ్రి అభివృద్ధిలో దృష్టిలో ఉంచుకొని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం తన ప్రధాన లక్ష్యమని బోర్డు వెంకటరమణ అన్నారు. ఓవైపు అభివృద్ధి కార్యకలాపాలు, మరోవైపు గత 5 ఏళ్లలో రుడా అక్రమాలపై దృష్టి పెడతానని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాలకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని బొడ్డు వెంకటరమణ అన్నారు. అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య యువజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, భారత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైశ్యులు జనాభాలో తక్కువ శాతం ఉన్న సంపద సృష్టిలో కీలకంగా ఉంటారని మంత్రి సత్యకుమార్ అన్నారు. గత ప్రభుత్వం ఆర్య వైశ్యులను చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. అగ్రవర్ణాల పేదలకు ప్రధాని మోదీ 10% రిజర్వేషన్లు కల్పించారని మంత్రి సత్యకుమార్ గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలోని తెలంగాణ పోరాట యోధుడు కొమరయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం, వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం గొప్ప నిర్ణయమని ఎమ్మెల్యే సబితా తెలిపారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంత్రి సవిత, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని రైల్వే గ్రౌండ్ వద్ద నుండి పాత గుంతకల్ బీరప్పగుడి సర్కిల్ వరకు కురబులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గతంలో కురబులకు దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదని, కనకదాసు తన కీర్తన వల్ల కురబుల్లో చైతన్యం తెచ్చారని మంత్రి సవిత అన్నారు. సమాజానికి మత నిర్దేశకుడిగా భక్త కనకదాసు కొనసాగారని మంత్రి కొనియాడారు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలులోని మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో హత్య చేసిన 2 వ్యక్తుల కుటుంబాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరామర్శించారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందజేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి 2 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. శాసనమండలిలోని అనర్హత వేటు పడితే 6 నెలలుగా సమావేశాలకు దూరంగా ఉండి హైకోర్టులో విజయం సాధించి గ్రామానికి వచ్చారు. దీంతో అభిమానులు భారీ బైక్ ర్యాలీతోని ఘనంగా స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే బత్ర బలరామకృష్ణ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లక్షల్లో ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని సామాన్య కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మం జిల్లాలోని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ హర్కర శ్రీనివాస్ సరోజ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మిద్దె తోటల్లో పురుగు మందులు వాడని కూరగాయల సాగును చేయాలని సూచించారు. దీనివల్ల కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్ సామాజిక ఉద్యమం సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. అధికారులు, నేతలకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కుల విషయంలో బ్రోకర్ పనిచేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. 5,000 నుంచి 10,000 వసూలు చేస్తున్నారని, ఇకపై మానుకోవాలన్నారు. ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ధర్మారం మండలంలోని పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి శ్రీధర్ బాబుతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ్ రమణారావు, రామకుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా హర్ష ఉన్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాన్ని మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా సింగరాయకొండలోని డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రులు అన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు తీసుకొస్తామని తెలిపారు. అలాగే వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత సమీక్షించేలా కొత్త పథకం అమలు చేస్తున్నామన్నారు. కాకినాడలోని కీచక ఉపాధ్యాయుడికి స్థానికులు భర్త పూజ చేశారు. పోలీసుల ముందే విద్యార్థుల తల్లిదండ్రులు చితకబాదారు. ఉద్రిక్తతల మధ్య టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. జగన్నాథపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలోని శ్రీనివాసరావు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అతడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని వారంతా తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలోనే పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని వేర్వేరుగా తమిళ హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, తెలంగాణ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివాజీకి ఆలయ అధికారులు స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనమంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని శివాజీ అన్నారు. కృష్ణా జిల్లా హంసలదేవి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారిని కుటుంబ సమేతంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోల్లోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా గాజుల ఉత్సవం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలోని అమ్మవారికి గాజుల తిరుపతమ్మగా అలంకరించారు. గాజుల తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవం కోసం భక్తులు సమర్పించిన గాజులతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.